బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గద్వాల్ జిల్లాలో వడ్డేపల్లి మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్సీ కవిత పార్టీ అయితే గెలిచింది. వడ్డేపల్లి మున్సిపాలిటీని కవిత పార్టీ కైవసం చేసుకున్నది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేసిన మొత్తం 10 మంది అభ్యర్థుల్లో 8 వార్డుల్లో 8 మంది అభ్యర్థులు గెలిచారు. వడ్డేపల్లి మున్సిపాలిటీని మొత్తానికి ఏఐఎఫ్బి పార్టీ కైవసం చేసుకున్నది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పైన 10 మంది అభ్యర్థులు వడ్డేపల్లి మున్సిపాలిటీలో పోటీ చేశారు. కవిత పార్టీ తరఫున ఆ మున్సిపాలిటీ మొత్తానికి కవిత పార్టీ కైవసం చేసుకున్నది. ఇది నిజంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కవిత మొదటి విజయంగా అందరూ చెప్పుకోవచ్చు. గద్వాల్ జిల్లాలో పలు మున్సిపాలిటీలో కూడా కొన్ని వార్డులలో ఆ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు వడ్డేపల్లి మున్సిపాలిటీ మొత్తాన్ని తను క్లీన్ స్వీప్ చేసిందని చెప్పవచ్చు. కేవలం 10 వార్డుల్లో ఆ మొత్తానికి 8 వార్డులు ఏఐఎఫ్బి పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. ఒక్క వార్డులో బీఆర్ఎస్ గెలిస్తే మరొక వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. మొత్తానికి వడ్డేపల్లి మున్సిపాలిటీని కవిత పార్టీ ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పేరిట వారందరికీ బీఫామ్లు ఇచ్చారు. దానిపైన మొత్తం 8 మంది వార్డు సభ్యులైతే గెలిచారు. ఇది నిజంగా అనూహ్యమైన పరిణామం అనే చెప్పవచ్చు. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇది ఎవరు ఊహించని ఒక గెలుపుగా అందరూ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో కవిత గారు పోటీ చేస్తూ ఉన్నారని ప్రచారం చేశారు. కానీ విస్తృతమైన ప్రచారం అయితే ఆమె ఎక్కడ చేయలేదు. కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, అలాగే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గానే అందరూ ఎన్నికలను చూశారు. కానీ అనూహ్యంగా కవిత తన అభ్యర్థులను ప్రకటించి ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఒక గొప్ప విజయంగా తన పార్టీ సభ్యులు, జాగృతి కార్యకర్తలు, జాగృతి నేతలైతే దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు. తెలంగాణలో కవిత గారికి దక్కిన మొదటి విజయంగా వారు చూస్తూ ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఈ విజయం, ఈ ఉత్సాహంతో రాబోయే రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తన అభ్యర్థులను నిలబెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇటీవల కవిత గారు ప్రకటన చేశారు, మరొక 2 లేదా 3 నెలల లోపే తన పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాను, ఎజెండాను కూడా వెల్లడిస్తాను. ఇక తెలంగాణ రాష్ట్రంలో మరొక పార్టీకి స్థానం ఉన్నది, అది తన పార్టీ. విస్తృతంగా బీసీల కోసం పోరాటం చేస్తాను. బీసీ ఉద్యమంగా తాను ఎదుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక బీసీ నేతలు, బీసీ సభ్యులంతా తనను ఆహ్వానించాలి, తనను ఆదరించాలని చెప్పేసి ఇటీవల తను బహిరంగంగా ప్రకటన కూడా విడుదల చేశారు. అంతేకాకుండా బహిరంగంగా ఆమె మాట్లాడారు. మొత్తానికి తాను అనుకున్నది సాధించారు. వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. 10 వార్డులలో తన పార్టీ అభ్యర్థులను పోటీ చేయించి అందులో 8 మంది, అంటే దాదాపు వడ్డేపల్లి మున్సిపాలిటీని క్లీన్ స్వీప్ చేసింది అని చెప్పవచ్చు. ఈ మేరకు ఈ విజయం, ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే రాబోయే రోజులలో కవిత గారి మార్కు రాజకీయం తెలంగాణ రాష్ట్రంపై ఉండబోతుందనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి వడ్డేపల్లి మున్సిపాలిటీ గెలిచిన తర్వాత మరేదైనా మున్సిపాలిటీని గెలిచే అవకాశం ఉంటుందా, లేదంటే మొత్తానికి మున్సిపాలిటీ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ముగిసే నాటికి ఎన్ని ప్రాంతాల్లో, ఎన్ని వార్డుల్లో కవిత పార్టీ గెలుస్తుందో మరి వేచి చూద్దాం.